హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో ఆంధ్ర ఆవకాయ మీతో షేర్ చేసుకుందామని వచ్చేసా. మా ఫ్రెండ్ వాళ్ళ తోటలో నుండి అయితే మామిడికాయలు వచ్చేసాయి. పైన చీడిపోయేలాగా శుభ్రంగా కడిగి క్లాత్ పెట్టి తుడిచేసి ముక్కలు కొట్టించాలండి. నేనైతే దగ్గరుండి ముక్కలు కొట్టించేశాను. ఇంకా ఇప్పుడు మొదలవుతుందండి అసలు టాస్క్, అదేనండి ఈ ముక్కలు తొడవడం. మా ఇంట్లో అయితే ముక్కలు అన్నీ వంతులు పెట్టేస్తా, వెల్లుల్లిపాయ వలవడం కూడా వంతులు పెట్టేస్తా. ఒక్కొక్కళ్ళు చేయాలంటే కష్టం కదా, అందుకే అందరూ కలిసిమెలిసి చేసుకుంటే బాగుంటుంది. ఈ టైంలోనే చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, పిల్లలతో అయినా హస్బెండ్తో అయినా. ఏమంటారు చెప్పండి, నిజమే కదా. ఇంకా ఈ సంవత్సరం కారం, మావపిండి, నూనె అన్ని ప్యాకెట్స్ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే అన్నీ ఇంట్లో పట్టాను. ఇంకా కొలతలకు వస్తే నేనైతే 30 కాయలు పెట్టాను. 30 కాయలు కొలత చెప్తాను మీకు. ఇవైతే ముక్కలు నిద్ర చేయకూడదనమాట. నిద్ర చేయకుండానే మనం ఆవకాయ పెట్టుకుంటే చాలా మంచిది. కొలతలు ఎలా అంటే 30 కాయలకి 3 డబ్బాలు కారం వేసుకోవాలి, 3 డబ్బాలు ఆవపిండి వేసుకోవాలి, 2.5 డబ్బాలు ఉప్పు వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, 2 ప్యాకెట్ల నూనె అంటే 2 లీటర్ల నూనె పడుతుందన్నమాట. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత బాగా ఏమైనా కాయ పులుపుని బట్టి కొంచెం కారం అటు ఇటుగా వేసుకోవచ్చు అనమాట. బాగా కలుపుకోవాలన్నమాట. మన వల్ల కాకపోతే మగవాళ్ళ చేతైనా కల్పించండి చక్కగా ముక్కలన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. 2 ప్యాకెట్ల నూనె పడుతుంది. కొంచెం నూనె వేస్తే కలపడానికి ఈజీగా ఉంటుందన్నమాట. మనమైనా కలపచ్చు, బాగా కలిపేసుకోవచ్చు. కలిపిన తర్వాతనే 1/2 కేజీ వెల్లుల్లిపాయలు పడతాయి దీంట్లోకి. అయితే నేనైతే 300 గ్రాములు వేశాను. మళ్ళీ ఇంకొక 200 గ్రాములు ఒలిచి వేయాలన్నమాట. 1/2 కేజీ దాకా వెల్లుల్లిపాయ పడుతుంది. వెల్లుల్లిపాయ తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఎక్కువ తింటాం అనమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇంకా బాగా వస్తుంది ఊట. కొంచెం మెంతులు వేయించి, లైట్గా వేయించి, మెంతిపిండి 2.5 స్పూన్లు వేశాను నేనైతే. 2.5 స్పూన్లు మెంతిపిండి, ఒక 300 గ్రాములు వెల్లుల్లిపాయలు వేసి బాగా కలిపేసుకుని, ఇది ఆవపిండి ఆవకాయ కాబట్టి ఊరడానికి 10 రోజులు పడుతుందన్నమాట. కంపల్సరీ 10 రోజులు పడుతుంది. ఈ 10 రోజులు కూడా మంచిగా స్నానం చేసి కలుపుతూ ఉండండి. సంవత్సరం పాటు నిలువ ఉండే ఆవకాయ కదా, శుభ్రంగా చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.